గత వారంలో అనేకమైనటువంటి విషయాలు మరి భక్తిని గురించి మీరు నేర్చుకున్నారు. మరి ఏ విధంగా భక్తి కలిగి జీవించాలో కూడా మీరు నేర్చుకున్నారండి. ఈ వారం దానికి రెండవ భాగాన్ని నేర్చుకున్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో కింద పాటని, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, దేవుడంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని చెప్పాడండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని చెప్పాడు. దేవుని యొక్క భక్తి విషయంలో నువ్వు ఎలా ఎదగాలి, ఎలా సాధకం చేసుకోవాలి, ఎలా సాధన చేయాలో చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ ఎవడు దీనుడై అంటే అర్థం ఏంటి? తనను తాను తగ్గించుకొని ఈ విషయంలో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ విషయంలో కూడా నీకు ప్రాక్టీస్ అవసరం. భక్తి అనగానే, క్రైస్తవ జీవితంలో భక్తి అనగానే గొప్ప మర్మం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తేనే భక్తి. ప్రాక్టీస్ చేయకపోతే నీకు నువ్వుగా అది రాదు. ఒకవేళ నీలో తగ్గించుకునేటువంటి మనస్సు, తగ్గించుకునే జీవితం నీలో లేకపోతే నువ్వు తప్పనిసరిగా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే అది నీకు అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది. నిజంగా తగ్గించుకునే మనస్సు నీలోనికి వచ్చేంత వరకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నిజంగా నీలో తగ్గించుకునే మనస్సు, దేవుని దగ్గర దీనత్వం కలిగినటువంటి మనస్సు నీలో వచ్చినంత వరకు కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే అంటే నలిగిన హృదయం అంటే దావీదు చెప్తున్నాడు, దేవా ఇదిగో విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని చెప్పాడండి. విరిగి నలిగిన మనస్సు అంటే మనస్సు విరగాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే అంటే హృదయం నలగాడు, మెత్తబడాలి. హృదయం కఠినంగా ఉండకూడదు. హృదయం ఏం చేయబడాలి? నలగాలి, మెత్తబడాలి. హృదయం దేని విషయంలో మెత్తబడాలంటే చెప్తున్నాడు చూడండి, నలిగిన హృదయం గలవాడై నా మాట విని అంటే దేవుని మాటలు వినటానికి నీ హృదయం ముందుగా సిద్ధపరచబడాలి. ఏ విధంగా సిద్ధపరచబడాలంటే, ఒక పిండి మిల్లులో మరి వేసినటువంటి చోళ్ళు కానివ్వండి, గంటలు కానివ్వండి, అలాగే బియ్యం కానివ్వండి, ఏ పదార్థమైనా ఎలాగైతే నలిగిపోయి మెత్తగా పిండిగా మారిపోద్దో అలాగే దేవుని మాటలు వినడానికి నీ హృదయం ఏం చేయబడాలంటే నలిగిపోవాలి. నీ హృదయం మెత్తగా చేయబడాలి. నీ హృదయం నా మాట విని, దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని విని వణుకుచుండును. అనగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, బైబిల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలట? నా మాట విని వణుకుచుండును. అనగా భయపడతావు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, భక్తి విషయంలో నువ్వు ఎదగాలంటే నీలో దీనత్వం రావాలి. ఎవడు దీనుడై అనగా దీనత్వం, నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి విధంగా నువ్వు నీ భక్తి విషయంలో ప్రాక్టీస్ చేసుకోవాలి. తగ్గింపు నీలో వచ్చినంత వరకు కూడా నీకు అర్థమైపోవాలి, నిజంగా నేను తగ్గించుకుంటున్నానా దేవుని ముందా, నిజంగా నేను తగ్గించుకుంటున్నానా సంఘం విషయంలో, నిజంగా నేను తగ్గించుకుంటున్నానా వాక్యం విషయంలో అని నీ మనస్సు నీకు చెప్తుండాలి. నీకు అర్థమవుతుండాలి, నిజంగా దేవుడి ముందు తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నానా, నేను ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నానా, వాక్యం విన్నప్పుడు నిజంగా తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నానా. రెండో విషయం, నలిగిన హృదయం గలవాడే. నిజంగా నా హృదయం మరి మెత్తబడి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి హృదయంగా, మెత్తనైనటువంటి హృదయంగా నా హృదయం ఉందా, లేదా కఠినంగా ఉందా, లేదా రాయిగా నా హృదయం ఉందా, కఠినమైనటువంటి మనసుతోని హృదయంతో నేను ఏమైనా వాక్యాన్ని ఆలకిస్తున్నానా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారండి. ఒక వ్యక్తి అట విత్తనాలు చల్లడానికి వెళ్ళాడటండి. కొన్ని ఏమో త్రోవ పక్కనే, మరికొన్ని ఏమో మొండి పొదల్లోనూ, మరికొన్ని రాతి నేల మీద, మరికొన్ని మంచి నేలలో పడ్డాయటండి. మరి మంచి నేలలో పడినటువంటివి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలిస్తే, రాతి నేలలో పడినటువంటివి మరి కిందని వెళ్ళడానికి వేరు లేనందున అదేం చేసిందంటే సూర్యుడి రశ్మి తగలగానే అవి ఏమైపోయాయి? మాడిపోయాయి, ఎండిపోయాయి. ఒకవేళ వాక్యం నువ్వు రాతి హృదయంతో ఆలకిస్తే, నీ హృదయం నలగకపోతే దేవుని వాక్యం నీ హృదయ జీవితాల్లోనికి, నీ అంతరంగాల్లోనికి వెళ్ళి అది నాటబడకపోతే నువ్వు ఎదగలేవు, ఫలించలేవు భక్తిలో.
భక్తులు ఏం చేయలేవు, ఎదగలేవు, ఫలించలేవండి. అందుకే చెప్తున్నాడు, నలిగిన హృదయం గలవాడే నా మాట విని, అనగా వాక్యాన్ని విని వణుకుచుండును అనగా వాక్యం వినగానే అవును నిజంగా నేను దేవుని వాక్యానికి లోబడలేని పరిస్థితిలో ఉన్నానేమో అని భయపడుతూ, ఈ విధంగా చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానేమో అని భయపడుతూ, ఈ విధంగా చెయ్యకపోతే నేను కన్ను మూసిన వెంటనే పాతాళ గుండానికి జారిపోతానేమో అన్నటువంటి ఆలోచన నీలో తెచ్చుకొని భయపడుతూ, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకకపోతే ఇదిగో ఎంతోమంది నిత్య నరకంలోనికి వెళ్ళిపోయారు. వారి ఆత్మలు నేటికి నరకంలో కాలుతున్న ఏదో ఒక దినాన్ని నేను కూడా అదే పరిస్థితిలోనికి నా జీవితం కూడా వెళ్ళిపోద్దేమో అని నువ్వు భయపడుతూ వాక్యాన్ని వింటున్నప్పుడు వణుకుతావో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, అలాంటి వ్యక్తిని నేనేం చేస్తున్నాను, దృష్టిస్తున్నాను. ఇవన్నీ కూడా దేని అంటే భక్తిలో నువ్వు ఎదిగించుకోవాలి. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి, సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నిన్ను నువ్వు ఎదిగించుకోవాలి. భక్తి విషయంలో నువ్వు ఎదిగించుకోవాలి. అనుదినం ప్రతిరోజు భక్తి విషయంలో నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎదిగించుకోవాలండి. అలా భక్తి విషయంలో ఎదిగినటువంటి ఒక ఇద్దరు మనుషులు ఈరోజు మీకు చూద్దామండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామండి. ఎటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అందులో ఇటలీలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణంలో మనం చూసినట్లయితే, ఆ పట్టణంలో కైసరియా అనబడినటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరేనంటే కొర్నేలి. ఏం పేరండి? కొర్నేలి. ఈ వ్యక్తి ఎలాంటివాడట? భక్తిపరుడు అని రాయబడిందండి. ఏమని రాయబడింది చూడండి అక్కడ, భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. చూడండి, అంటే దేవభక్తి విషయంలో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడం అంటే నువ్వు ఒక్కడవే ప్రాక్టీస్ చేసుకోవడం అని అర్థం కాదు. నువ్వు ఒక్కడవే ప్రాక్టీస్ చేసుకుంటూ నీ కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో పెంచాలి. నీ కుటుంబాన్ని కూడా భక్తిలో ఎదిగించేటట్టు నువ్వు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని కూడా నీ కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో దేవుడంటే భయం, దేవుడంటే భక్తిలో ఎదిగించేటట్లు ప్రోత్సహించాలి. కొర్నేలి ఒక్కడే భక్తిపరుడు కాదండి. కొర్నేలితో పాటు కొర్నేలి భార్య, కొర్నేలి యొక్క పిల్లలు, అందరి కుటుంబం అంతా కూడా ఎలాంటి వారంటే దేవుడంటే భక్తి కలిగినటువంటి వారట. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వారట. భయము భక్తి, దేవుడంటే భయము భక్తి రెండు కూడా కలిగి ఉన్నట్టండి. ప్రజలకు బహుధర్మము చేయుచు. చూడండి, ప్రజలకు బహుధర్మం చేయించు. ఒకటి, అతను తన కుటుంబం అంతటితో కూడా భక్తిపరుడుగా ఉన్నాడు. రెండో విషయం ఏం చేస్తున్నాడంటే ప్రజలకట్ట బహుధర్మము చేయొచ్చు అన్నాడండి. బహుధర్మము చేయొచ్చు. దేవుడు ఏం చెప్పాడు భక్తి కోసం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించుచు ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే భక్తి అని చెప్పాడండి. ఇప్పుడు ఈ యొక్క కొర్నేలి ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం అంతటితో కూడా భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు కూడా ఏం చేస్తున్నాడంటే విధవరాలకి, అలాగే అనాథులకి, ఇంకా ఎవరైనటువంటి మరి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే బహుధర్మము చేయొచ్చు. అనగా తన కలిగి ఉన్నది ఏది కూడా తన కోసం ఆలోచించుకోకుండా, అనగా ఈ భూమి మీద నుంచి నేను ఏది తీసుకురాలేదు, భూమి మీద నుంచి ఏది పట్టుకెళ్ళిపోను, కానీ ఎప్పటికైనా ఈ భక్తే నన్ను కాపాడుతుంది, ఎప్పటికైనా ఈ భక్తే నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది, ఎప్పటికైనా ఈ భక్తే నన్ను నా కుటుంబాన్ని భద్రపరుస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఏం చేస్తున్నాడంటే తన యొక్క కుటుంబం అంతటితో భయభక్తులు కలిగి ఉండి ప్రజల కట్ట బహుధర్మము చేయొచ్చు. ఇంకోటి ఏం చేస్తున్నాడు చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే భక్తి విషయంలో ఎలా సాధకం చేసుకుంటున్నాడో మీరు ఆలోచన చేయాలండి. భక్తి విషయంలో ఎలా సాధనం చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఒకటేమో తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండో విషయానికి వచ్చేసరికేమో ప్రజలకేమో ధర్మం చేస్తున్నాడు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతున్నాడు, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇస్తున్నాడు, ఎవరైనా ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు కలిగింది ఏదో ఇచ్చి వారికి బహుధర్మం చేసి ఎక్కువగా చేసి వారికి సహాయం చేస్తున్నాడు. నాలుగో విషయానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటే. చూడండి, భక్తి విషయంలో ఎలా తనను తాను సాధకం చేసుకుంటున్నాడో చూడండి. భక్తి విషయంలో ఎలా తనకు తాను ఎదిగించుకుంటున్నాడో చూడండి. ఎలా తనను తాను భక్తిని ఎదుగుతున్నాడో చూడండి. తను ఎదుగుతూ తన కుటుంబాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే భక్తి విషయంలో దినదినం ఎదిగించుకుంటున్నాడండి.
మరి మన జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే కొర్నేలి తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు. ఉదాహరణకి కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ఒకవేళ భార్య బాగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే, ఒకవేళ భర్త ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి నీ భర్తని నువ్వు హెచ్చరించాలి. ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవుని వాక్యం చేత హెచ్చరించాలి. ప్రార్థన చేయాలని చెప్పాలి, గద్దించాలి అవసరమైతే దేవుని వాక్యం చేత. అలాగే నీ భార్య ప్రార్థన చేయకుండా భర్త ఒకవేళ ప్రార్థనా పరుడైతే ఖచ్చితంగా నీ భార్య నువ్వేం చేయాలి? హెచ్చరించాలి, గద్దించాలి, ప్రార్థన చేయాలని నువ్వు హెచ్చరించాలి. అలాగే తల్లిదండ్రులు ఒకవేళ ప్రార్థన పరులై ఉండి పిల్లలు ప్రార్థన చేయలేని స్థితిలో కానీ ఉంటే మీరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి మీ పిల్లల్ని హెచ్చరించాలి, వారిని గద్దించాలి. ప్రార్థన చేయమని వారిని ఏం చేయాలి? గద్దించాలి. దీని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబం అంతటితో కూడా దేవుని యందు ఏం చేస్తున్నావు అంటే భయభక్తులు కలిగి ఉన్నాం. భక్తి విషయంలో సాధకం చేసుకుంటున్నాం. భక్తిలో నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసి నడిగితే దేవుడికి అంత దగ్గర అవుతావు. భక్తిలో నువ్వు ఎంత బలహీనరాలివి అయిపోతే దేవుడికి అంత దూరం అయిపోతావు. నువ్వు అక్కడవే కాదు, నీ కుటుంబం కూడా దూరం అయిపోతుంది. నేను ప్రార్థన చేసుకున్నాను కదా, పర్లేదు, నా భర్త చేసుకోకపోతే ఏంటి అని అనుకోకూడదు. నేను చేసుకున్నాను కదా, నా భార్య చేసుకోకపోతే తర్వాత చేసుకుంటుందిలే అని అనుకోకూడదు. మేము చేసుకున్నాం కదా, పిల్లలు కదా, తర్వాత చేసుకుంటారు, లేదని అనుకోకూడదు. ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ కుటుంబం భక్తిలో ఎదగాలంటే, పరలోకం చేరాలంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని ప్రార్థన చేయించాలి. మీరు ప్రార్థన చేస్తూ మీ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించాలి, భక్తిలో నడిపించాలి. భక్తి అనగానే ప్రార్థన ఒకటే అనుకోకండి. ప్రార్థనతో పాటు ఏం చెప్పాడు? ప్రార్థనతో పాటు కొన్నేళ్ళు ఏం చేశాడు? ప్రజలకు బహుధర్మము చేయవాడు. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయవలసి వస్తే నువ్వు అక్కడే సహాయం చేయకుండా నీ భార్యతో కూడా సహాయం చేయించు. అలాగే నీ పిల్లలతో కూడా సహాయం చేయించు. వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అవసరం ఆ విషయంలో. కుటుంబం అంతటితో కూడా కలిసి నువ్వు ఆరాధన చేయాలి. ఒకరు వెళ్ళి ఒకరు మానేయడానికి డ్యూటీ కాదు, షిఫ్ట్లు కాదు ఇవి. అందరూ కూడా కలిసి వెళ్ళి ఆరాధన చేయాలి. నువ్వు అలా చేస్తేనే కుటుంబం అంతా కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటుంది. ఒకరినొకరు దేవుని వాక్యం విషయంలో హెచ్చరించుకోవాలి. దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో ఒకరినొకరు బలపరుచుకోవాలి. దేవుని విషయంలో ఒకరినొకరు మరి గద్దించుకోవాలి. అలాగ నువ్వు ఉంటేనే నీ కుటుంబం ఏం చేయబడుతుంది అంటే భక్తిలో ఎదుగుద్ది, ప్రాక్టీస్ అవుద్ది. ఈ కొర్నేలి దగ్గరికి దేవుడు పేతురును పంపించాడు. పేతురును పంపించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చూడండి, ప్రతి జన్మలో ఆ వ్యక్తి ఏ మతానికి చెందినటువంటి వాడైనా సరే, ఏ కులానికి చెందినటువంటి వాడైనా దేవుడు అంటే భక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రక్షణ అనుగ్రహిస్తాడు. వాస్తవానికి ఈ కొర్నేలి బాప్తిజం పొందక మునిపే ఇవన్నీ కూడా చేశాడండి. ఏం చేశాడు? తన కుటుంబం అంతటితో కూడా దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాడు. రెండో విషయం, బహుధర్మం చేశాడు. మూడో విషయం, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా బాప్తిజం పొందిన తర్వాత కాదు, పొందక ముందే ఇవన్నీ చేశాడు. చూడండి, అదండి గొప్పతనం. పొందిన తర్వాత కాదు, మనం పొందక ముందు ఎలాగ పొందిన తర్వాత కూడా చేయకపోతే, పొందక ముందే చేశాడు కొర్నేలి. ఆ తర్వాత పేతురు వచ్చి వాక్యం చెప్పి ప్రభువుని గురించి ఇంకా పూర్తిగా వివరించిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకున్నారు వాళ్ళు. మరి పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే భక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తాడండి, దేవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ అది వాగ్దానంతో కూడినందున అన్ని విషయాల్లో కూడా అది ఏం చేస్తుందంటే ఎంతో ప్రయోజనకరము అని చెప్పండి. భక్తి విషయంలో ఇంకొక వ్యక్తి ఎలా సాధకం చేసుకున్నాడు మనం నేర్చుకుందామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుదామండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దర్యావేషు పరిపాలిస్తున్నటువంటి కాలంలో
తన రాజ్యం అంతటి మీద కూడా అధిపతులుగా అధికారులుగా ఉండడానికి ఎంతమందిని సెలెక్ట్ చేశాడట? 120 మందిని సెలెక్ట్ చేశాడట. ఈ దర్యావేష్ అనేటువంటి ఈ రాజు తన రాజ్యం మీద అధికారులుగా ఉండటానికి 120 మంది మరి ఎగ్జిక్యూటివ్ బాడీని లేదా 120 మందితో కూడినటువంటి సభ్యుల్ని సెలెక్ట్ చేశాడటండి. ఆ 120 మంది మీద కూడా అధిపతులుగా ఉండడానికి ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంటే 120 మంది ఆ దర్యావేష్ కాలంలో ఆ బబులోను దేశం మీద అధికారులుగా ఉంటే ఆ వాళ్ళ మీద ముగ్గురుని ప్రధానులుగా, వారి మీద ఇంకా ముగ్గురుని ముఖ్యమైనటువంటి అధిపతులుగా నియమించాడు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి దానియేలు. అయితే వీళ్ళందరి పని ఏంటంటే రాజ్యంలో జరుగుతున్న ప్రతి దాని విషయంలో కూడా లెక్కపు చెప్పాలి ఈ ముగ్గురికి. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చూడరు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రధానులు ఈ అధికారులు అందరూ కూడా దానియేలు మీద ఒక నింద మోపాలని ఆలోచన చేస్తున్నారంట. దానియేలుని ఎలాగైనా పోస్టులో నుండి తీసేయాలని ఆలోచన చేస్తున్నారండి. దానియేలుని ఎలాగైనా పదవి నుండి తప్పించేయాలని ఆలోచన చేస్తున్నారటండి. తగిన హేతు కోసం చూస్తున్నారట. ఏదైనా దానియేలులో లోపం జరుగుతుందా, రాజ్య విషయంలో, పరిపాలన విషయంలో ఏదైనా తప్పు చేస్తే రాజుకు ఫిర్యాదు చేసేద్దాం, ఆ పోస్టులో నుండి అధికారంలో నుండి దానియేలుని తప్పించేద్దామని ఆలోచన చేస్తుంటే దానియేలు ఎలా ఉన్నాడట? నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అధికారులు ప్రయత్నం చేశారు, ప్రధానులు ప్రయత్నం చేశారు. దానియేలులో ఏదైనా తప్పు ఉంటే కనుగొని ఆ అధికారం నుండి దానియేలుని తప్పించేద్దామని, ఆ పదవి నుండి దానియేలుని తప్పించేద్దామని ప్రయత్నం చేశారు. కానీ దానియేలు ఎలా ఉన్నాడంటే రాజు దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడండి. ఏంటి దానియేలు నమ్మకంగా యథార్థంగా రాజు దగ్గర ఉండడానికి గల కారణం ఏంటో చెప్పంటారా? ఎంతో ప్రాక్టీస్ చేశాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారండి. ఒక వ్యక్తిగా ఒక యజమానుడట ముగ్గురిని పిలిచాడట. ఒక వ్యక్తికి ఏమో 10 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి ఏమో 1 తలాంతు ఇచ్చాడటండి. దేశాంతరం వెళ్ళిపోయారు. అప్పుడు 10 తలాంతులు ఇచ్చిన వ్యక్తి వచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ యజమానుడు వచ్చాడట. నీకు 10 తలాంతులు ఇచ్చాను, ఏం చేసామనంటే, అయ్యా ఇదిగో 10కి 10 నేను సంపాదించాను, 10కి 10 నేను సంపాదించాను. అప్పుడు యజమానుడు అన్నాడట, బలాలు నమ్మకమైనటువంటి మంచి దోసడా, ఇదిగో 10 రాజ్యాల మీద లేదా గ్రామాల మీద నీవు అధికారిగా ఉండు అని చెప్పి నమ్మకాన్ని అక్కడ ఘనపరిచాడండి. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చి మరి నువ్వేం చేసావనంటే, అయ్యా ఇదిగో 5కి 5 నేను సంపాదించాను అని చెప్పినప్పుడు, నువ్వు కూడా నమ్మకస్తుడు, నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు 5 మీద నువ్వు అధికారిగా ఉండమని చెప్పాడండి. 1 ఇచ్చినోని పిలిచాడండి. నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, ఏం చేసావంటే, అయ్యా నువ్వు కఠినుడివి, విత్తని చోట కోయివాడవి, కోయిన చోట విత్తవాడు గనుక నువ్వు కట్టినడు గనుక నేను దాన్ని ఇదిగో రుమాల్లో కట్టి భూమిలో కప్పెట్టేసాను అన్నాడండి. అప్పుడు ఆ యజమానుడికి చాలా కోపం వచ్చిందండి. వీరిని కాలు చేతిలో కట్టి చీకటిలో వేసేయండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి. అంటే నమ్మకం అనేటువంటిది యజమానుడి దగ్గర వాళ్ళు అలవర్చుకున్నారు. ఇక్కడ దానియేలు కూడా రాజు దగ్గర అంత నమ్మకంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ నమ్మకాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే దేవుని పాదాల ముందు నేర్చుకున్నాడండి, దేవుని వాక్యం దగ్గర నేర్చుకున్నాడండి. రాజు దగ్గరే ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుడి దగ్గరే ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. దేవుని విషయంలో నమ్మకంగా యథార్థంగా ఉంటూ ఏ నేరమైన తప్పైనా చేయకుండా ఉన్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎలాంటి ఆజ్ఞలు కాదండి. ప్రపంచంలో ఎవరైనా అద్భుతమైనటువంటి ఆజ్ఞలు బైబిల్లో దేవుడు ఇచ్చాడండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుడు రెండింటిని ఒకటిగానే మార్చాడు. ఆ ఒకటి ఏంటంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే విషయంలో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది అని చెప్పాడండి. అర్థమైంది? అంటే ఆ యొక్క ఆజ్ఞను దానియేలు పాటించబట్టే దానియేలు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత విషయంలో ఏ నేరమైనను తప్పైనను చేయలేదు. అంటే ఆజ్ఞను పాటించడానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తేనే కదా ఆ రాజు దగ్గర అంత నమ్మకంగా నేరం తప్పు చేయకుండా ఉన్నాడు.
దేవుడు, దాని కారణం ఎవరంటే దేవుడు, దానికి కారణం ఎవరంటే వాక్యం, దానికి కారణం ఎవరంటే ధర్మశాస్త్రం. అందుని బట్టేనండి దానియేలు అంత యథార్థంగానో, అంత నమ్మకంగానో, అంత ఏ నేరము కూడా తప్పు కూడా చేయకుండా ఉన్నాడు. వారు కనుగొనలేకపోయారట. ట్రై చేశారు బాబు అందరూ కూడా. ఏదైనా దానియేలు నేరం చేస్తాడేమో, తప్పు చేస్తాడేమో అని ప్రయత్నం చేశారు, కానీ వారు కనుగొనలేకపోయారు, పట్టుకోలేకపోయారటండి. అందుక మనుషుడు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకోనిరి. ఎంత వీరి అధికారులు, ప్రధానులు వీరందరూ కూడా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేసారు. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు ఏ దోషము చేయడు, ఏ పాపము చేయడు, దానియేలు ఎలాంటి నేరము చేయడు. దేవుని పద్ధతి విషయంలోనే మనం అతను పట్టుకోగలం తప్ప ఇంకే విషయంలోనే అతను పట్టుకోలేము. ఇంతకీ దేవుని పద్ధతి అంటే ఏంటి? అదేనండి సాధకం. దేవుని విషయంలో ఉండే విధానాన్ని బట్టి మనకున్నటువంటి ఆచారాన్ని అతను కట్టబెట్టి అతను పట్టుకోగలం తప్ప అతని యథార్థతను బట్టి కానీ, అతని విశ్వాసాన్ని బట్టి కానీ, అతని నమ్మకాన్ని బట్టి కానీ అతని మీద ఒక్క నేరం కూడా, నింద కూడా మనం మోపలేము అని ఫైనల్గా ఆలోచన చేసుకొచ్చారండి. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను, రాజులందుకు సందడిగా కూడవచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందుగాక, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎల్ల వాడి సింహములు గుహలు పడద్రోయబడును. రాజా ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీలి యొక్క మారసింకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనంగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఫైనల్గా ఒక ఆలోచన చేశారండి. దానియేలు మనం పట్టుకోవాలంటే అతను దేవుని పద్ధతి విషయంలో మనం పట్టుకోగలం తప్ప ఆ లోపాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకోగలం తప్ప ఇంకా దేనిని కూడా మనం ఉపయోగించుకోలేదు అనుకోని వీళ్ళందరూ కూడా సంస్థానాధిపతులు, ప్రధానులు, అధికారులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు, చిన్న పెద్ద అధికారులు అందరూ కూడా సందడిగా గుంపుగా కూడి రాజు దగ్గరికి వెళ్ళారండి. రాజు అయినటువంటి దర్యావేషు, నువ్వు చిరంజీవిగా ఉండు అనగా నువ్వు ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉండువు అని చెబుతూ ఏమన్నా, ఇదిగో రాజ్యంలో ఉన్నటువంటి చిన్న అధికారి మొదలుకొని పెద్ద అధికారి వరకు కూడా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. అందరూ ఒక మాట అనుకుంటున్నారు. ఏంటనంటే ఇదిగో రాజు ఒక ఖండితమైనటువంటి చట్టాన్ని చేసి దాన్ని చాటించాలి, ప్రజలందరూ కూడా చాటించాలని మా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. మాకున్న మనసులో ఉన్న ఆలోచన ఏంటి, అసలు నువ్వు చేయబోయే చట్టం ఏంటంటే 30 రోజుల వరకు కూడా మన దేశంలో ఉన్నటువంటి సామాన్యుడు మొదలుకొని అధికారి వరకు కూడా ఎవ్వరూ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. యూదులు, దేవుని పిల్లలు దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయరు, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయరు, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళి వారి ముందు మోకరించరు. కాబట్టి ఆ విషయం బాగా గ్రహించి ఆ విషయంలోనే దానియేలు పట్టుకుందామని, ఆ విషయంలోనే నింద మోపుదామని ఈ అధికారులు అందరూ కూడా కూడి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా 1 రోజుల పాటు నీ యొద్ద తప్ప ఇంకే మనుషుని దగ్గర, ఏ మానవుని దగ్గర, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు, ఏ మనవి చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ ఆజ్ఞను మీరితే, ఎవరైనా ఈ శాసనాన్ని మీరితే, ఎవరైనా ఈ చట్టాన్ని మీరితే వారిని సింహాల గుహలో పడద్రోయాలి. దయచేసి చట్టాన్ని చెయ్యండి అని చెప్పారండి. 1 రోజుల పాటు ఎవరు ఏం చెప్పుకోవాలన్నా మీరే దేవుడు అని దర్యావేషుని పొంగించేశారండి. దర్యావేషుని ఏం చేశారు? పొంగించారు. నువ్వే దేవుడు అనగానే ఆ దర్యావేషు చాలా సంతోషపడిపోయాడండి. మనుషులందరూ నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, మనుషులందరూ నిన్నే ఆరాధన చేయాలి, మనుషులందరూ నిన్నే ఘనపరచాలి. ఏం చెప్పుకోవాలన్నా, ఎలాంటి మనవి చేసుకోవాలన్నా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, నీ దగ్గరికే రావాలి. ఒకవేళ అలా రాకపోతే వాళ్ళ సింహాల గుహలో పడద్రోసేయండి అని చెప్పారు. రాజా ఈ ప్రకారంగా రాజు ఒక శాసనం పుట్టించి మాదీలి యొక్క పారసికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. పారసికులకి, మాదీలికి కూడా నువ్వే దేవుడివి, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెట్టుకోవాలి, నీ దగ్గరికి వచ్చి 1 రోజుల పాటు వాళ్ళు ప్రార్థన చేయాలి. కాబట్టి వాళ్ళ పద్ధతి చొప్పున ఒక శాసనాన్ని, స్థిరమైనటువంటి ఒక శాసనం ఉన్నట్లు ఆ శాసనం మీద నువ్వు సంతకం చేయమని అడిగారండి. రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసాను.
చట్టం చేయబడిపోయింది. ఇంకా చట్టానికి అందరూ లోబడి ఉండాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే, చట్టాన్ని అందరూ ప్రేమించవలసిందే, చట్టానికి అందరూ విధేయులుగా ఉండవలసిందే. చట్టం ఇంటి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. చూడండి, ఇలా శాసనాన్ని రాజు రాశాడని, ఆ శాసనం మీద ఏమో సంతకం చేసి చట్టం చేశాడని దానియేలు తెలుసుకున్నా. దానియేలుకు తెలిసిన ఏం చేశాడో మీరు జాగ్రత్తగా చూడాలండి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారండి, రాజు శాసనం చేసినా, ఆ శాసనం మీద సంతకం పెట్టి చట్టం చేసినా, ఆ చట్టాన్ని ఎవరైనా మీరితే సింహాల గుహలో పడద్రోయబడతారన్న సంగతి తెలిసిన, తన ప్రాణం పోతాదన్న సంగతి తెలిసిన, తనకి మరణం ముందుని కనిపిస్తుందన్న సంగతి తెలిసినా సరే దానియేలు శాసనం చేయబడి రాజు సంతకం చేశాడన్న విషయం తెలుసుకొని కూడా తన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? మోకరించి, యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉన్నప్పుడు ఆ యెరూషలేముకి ఎదురుగా మోకరించి ఏం చేశాడంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే చచ్చిపోతాడని తెలిసిన, దేవుడికి ప్రార్థన చేస్తే చచ్చిపోతాడని తెలిసిన, రాజు శాసనం మీరిపోతాడని తెలిసిన, తన ముందు మరణం ఉందని తెలిసిన మరణానికి భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డాడంటే దేవుడికి భయపడ్డాడండి. 4 రోజులు నా జీవితంలో ప్రార్థన లేకపోతే నేను భక్తిలో పడిపోతానన్న సంగతి దానియేలుకి అర్థమైపోయింది. 4 రోజుల పాటు నేను దేవుని సన్నిధిలో గడపకపోతే దేవుడికి నేను చాలా దూరం అయిపోయి లోకంలోను పాపంలోను పడిపోతానన్న సంగతి దానియేలుకి అర్థమైపోయిందండి. అందుకే మరణం కంటే తన ప్రాణం కంటే దేవుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడండి, భక్తికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడండి, ప్రార్థనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. ప్రార్థనే కోరుకున్నాడు తప్ప మరణాన్నే కోరుకున్నాడు కానీ ప్రార్థనను విడిచిపెట్టలేదండి. సింహపు గుహలోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు కానీ ప్రార్థనను మాత్రం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదండి. అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో నిజంగా నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట ప్రార్థన నీలో లేకపోతే నువ్వు ఎంత దూరం అయిపోతావో దేవుడికి అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మరణాన్ని పొందుకోవడానికైనా సిద్ధపడిపోయాడు దానియేలు, సింహ గుహలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడిపోయాడు కానీ ప్రార్థన చేయకుండా మాత్రం మానేలేదండి. ప్రార్థనకి అంత విలువిచ్చాడండి. ప్రాణం కంటే ప్రార్థనకి ఎక్కువ విలువిచ్చాడు. ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళి మొక్కకపోతే, మనం చేయకపోతే సింహాల గుహలో పడేస్తారని తెలుసుకున్నా, ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో అని తెలుసుకున్నా మరణానికి భయపడలేదు, దేవుడికే భయపడ్డాడు. ప్రాక్టీస్ లేకపోతే భక్తిలో ఎదగలేడండి. అందుకేనండి శాసనం కఠినంగా ఉన్న, మరణం కళ్ళ ముందున్నా సరే శాసనాన్ని దాన్ని కూడా పక్కన పెట్టి ఇదిగో దేవుడికే విలువిచ్చాడు, ప్రార్థనకే విలువిచ్చాడు. దేవుడికి దూరం అయిపోతే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతానన్న సంగతి దానియేలుకి అర్థమైపోయిందండి. లోకంలో పాపంలో పడిపోతాను, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఈ మరణం ఏమాత్రం ఇప్పుడు చచ్చిపోతే అవసరమైన పరదేశంలోకి వెళ్ళిపోతానని దానియేలుకి తెలుసండి. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణం నేను కానీ పొందుకుంటే ఆ మరణం నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుంది అంటే 2వ మరణమైన నరకంలోనికి తీసుకొని వెళ్తుందని దానియేలుకి అర్థమైపోయిందండి. ఏంటి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. ప్రాణం కంటే ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈరోజు నువ్వు నీ భక్తి జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అన్నాడండి. అంటే లోకంలో ఉన్న విషయాలు మాటలు నేను ఏం చేస్తాయో తెలుసా? నీకు తెలియకుండానే నీ మనసులో దూరిపోయి, నీ హృదయంలో దూరిపోయి నిన్ను అపవిత్రాలుగా మార్చి తీరుతాయి. నీ దానియేలు ఛాన్స్ ఇవ్వలేదండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళలేదు దానియేలు. ప్రతి దినము కూడా కిటికీలు దేవుడి మందిరం వైపు తెరిచి ఉన్నప్పుడు తన ఇంటి కిటికీలు మోకరించి విధేయతను చూపించి దేవుడి దగ్గర మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి కాదు 3 సార్లు ప్రార్థన చేశాడు. అది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ప్రార్థన చేశాడండి. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఈ ఫలాన్ని తినే దినాన్న నిశ్చయముగా నీవు చచ్చదు. ఆదాము భౌతికంగా బ్రతుకొనొచ్చాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు, భక్తిలో చచ్చిపోయాడు. హవ్వ కూడా చచ్చిపోయింది. దేవుడికి శాశ్వతంగా దూరం అయిపోయాడు. దేవుడికి శాశ్వతంగా
దూరం అయిపోయారు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదేను తోటలోనే ఉండకుండా దేవుడు ఆదాముని తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేసిన ఆదాముని హవ్వని ఏదేను తోటలోనే ఉండకుండా బయటికి వెళ్ళగొట్టాడంటే, ఏదేని తోటలోనే వారికి స్థలం లేదంటే పరదైసులో స్థలం ఉంటుందా? ఉండదు. ఎప్పటి వాళ్ళు నరకంలో కాలుతున్నారని మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మొదటి మనిషి, భూమి మీద మొదటి మనిషి, దేవుని చేతులతో చేయబడిన మొదటి మనిషి ఎక్కడున్నాడు? నరకం. మరి మనం ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. దేవుడు సడన్గా వస్తానన్నాడు. నీ భక్తి విషయంలో నిన్ను కాపాడుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఆ భక్తి నేను పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ దానియేలుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు అవసరమైతే నన్ను సింహం బోలో నుంచి రక్షించని రక్షిస్తాడు. వాళ్ళు రక్షించకపోయి నేను చచ్చిపోయినా సరే ఎక్కడికి వెళ్తానన్న ధైర్యం ఉంది దానియేలుకి. పరదేశంలోకి వెళ్తానన్న ధైర్యం ఉంది. అందుకే రాజు సంతకం చేసి చట్టం చేసినా సరే మరి దేవుడికి ఏం భయపడ్డాడండి. చచ్చిపోతే చచ్చిపోతాను, కానీ నేను దేవుడి ప్రార్థన మాను, దేవుడితో సహవాసాన్ని మాను, దేవునితో మాట్లాడటం మాను, భక్తిలో ప్రాక్టీస్ మాను అనుకున్నాడండి. 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటియో ఆయన బతిమాలుకొనిటియో చూచి ఏం చేస్తున్నాడట? దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడట. ప్రభువా, ఇదిగోనైనా రాజు ఏమో సంతకం చేశాడు, శాసనం చేశాడు, చట్టం చేశాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఆ చట్టానికి లోబడలేని పరిస్థితుల్లో ఉన్నాను, నీకే లోబడుతున్నాను ప్రభువా. మీ చిత్తమైతే ఆ సింహపు గుహలో నన్ను రక్షించండి. మీ చిత్తమైతే ఆ సింహాల నోటిలో పడకుండా నన్ను కాపాడన్న ప్రభువా అని దేవుని బ్రతిమలాడుకుంటున్నాడండి. అంతకుముందు శద్రకు, మేషకు, అబేద్నెగో ఏమన్నా తెలుసా? రాజా, వేడిమి గల అగ్నిగుండం నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా దేవుడి కోసం చచ్చిపోతాగా, నువ్వు చేయించిన ప్రతి ఒక్కమేమో మొక్కమనేసాడండి. దానియేలు కూడా దేవుని బ్రతిమలాడుకుంటున్నాడట. ప్రభు, మీ చిత్తం అయితే నాకు ఆ విషయంలో సహాయం చేయండి ప్రభు. మీ చిత్తం అయితే ఆ సింహాల గుహలో నేను పడేసినప్పుడు సింహాలు నోరులు మీరు మూయించను ప్రభు అని దేవుడి దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడటండి, ప్రార్థన చేసేదట. రాజు సముఖంకి వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనానో మానవునికైనానో ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహాల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనం చేయగా, రాజు మాదీల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరను దాన్ని రద్దుపరచజాలరండి. వీరు వెంటనే వెళ్ళారండి. అయ్యా రాజా, నువ్వు ఒక శాసనం చేసావు కదా, ఏ మానవుడి దగ్గర దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు 30 రోజులని శాసనం చేసి చట్టం చేసి సంతకం చేసావు కదా, మరి అది నిజమేనా అంటే అవును నిజమే, ఎవరు కూడా దాన్ని దాటిపోరు, ప్రతి ఒక్కరూ నేను చేసిన శాసనానికి లోబడి ఉండాలని రాజు అన్నాడండి. అప్పుడు మరి ఏమన్నారు చూడండి 13వ వచనంలో, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. వెంటనే వీరికి అవకాశం దొరికిందండి దానియేలు మీద ఒక నింద మోపడానికి, ఆ అధికారంలో నుండి దానియేలు తప్పించడానికి, ఆ పదవిలో నుండి దానియేలు తప్పించడానికి ఒక అవకాశం దొరికిందండి. అయ్యా, ఇదిగో నువ్వు ఒక ఆజ్ఞ చేసావు, శాసనాన్ని చేసావు, కానీ యూదుల్లో నుండి వచ్చినటువంటి దానియేలు ఏం చేసావు? నిన్నే కానీ శాసనాన్నే కానీ లెక్క చేయలేదు, అసలు ఖాతరు చేయలేదు. నువ్వేమో పెద్ద పోస్ట్ ఇచ్చేసావు అతనికి, నువ్వేమో పెద్ద అధికారం ఇచ్చేసావు అతనికి, మంచి పెద్ద పదవి ఇచ్చేసావు అతనికి, కానీ అతను మాత్రం నీ శాసనాన్ని పట్టించుకోలేదు, నీ మాటను ఖాతరు చేయలేదు. పైగా 3 సార్లు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్పానండి. అప్పుడు 14వ వచనంలో చూసినట్లయితే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢపరచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేశాడంట. చూసారా, రాజు శాసనం చేసినప్పటికీ కూడా దానియేలు అంటే చాలా అభిమానం అండి. దర్యావేషు దానియేలు అంటే చాలా ప్రేమ. మరి శాసనం చేశాడు, అది ప్రజలందరికీ చూశారు, ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాడు, శాసనాన్ని ఉల్లంఘించాడు, తప్పదు. రాజు శాసనం అప్పటికప్పుడు రద్దుపరచలేడు, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు వీళ్ళు తెలియజేశారో రాజుకు దుఃఖం వచ్చేస్తుందండి, వ్యాకులు పడుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దానియేలునట రక్షించడానికి రాజు ఏం చేశాడట? విశ్వ ప్రయత్నం చేశాడట. రాజే డైరెక్టర్గా రక్షించాలనుకున్నాడు దానియేలుని. ఏ శాసనం అయితే ఏ రాజు చేత దర్యావేశాన్ని అన్నటువంటి రాజు చేత చేయబడిందో ఆ రాజే దానియేలు సింహభూమిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి విషయాన్ని విని ఆ రాజే ఏం చేశాడో తెలుసా? దానియేలుని రక్షించాలనుకున్నాడండి. రాజు కోపం రాలేదు,
దానియేలు తన మాట మీరిపోయాడని, తన శాసనాన్ని పట్టించుకోలేదని కోపం రాలేదు. దానియేలు మనసు ఎలాంటిదో, ఎంత నమ్మకమైన వాడో, ఏ నేరం చేయలేనటువంటి వాడని, ఎంతో మంచోడన్న సంగతి రాజుకి తెలుసు. కాబట్టే రాజట ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు అని ఉందండి, అనగా సాయంత్రం వరకు కూడా దానియేలు రక్షించాలని విశ్వ ప్రయత్నం చేశాడండి. రాజే స్వయంగా రంగంలోకి దిగి ప్రయత్నం చేశాడు, కానీ అవ్వలేదండి. ఎందుకంటే చట్టం చేయబడిన తర్వాత ఇంకా అది నెరవేర్చబడవలసిందే. అది మారడానికి మళ్ళీ టైం పడద్దు, కానీ ఆల్రెడీ చట్టం మీరిపోయినటువంటి వాళ్ళకి శిక్ష పడిపోతుంది. చట్టం అమల్లో ఉన్నప్పుడు చట్టం మీరిపోయినటువంటి వాళ్ళకి ఏం పడుతుంది? శిక్ష పడద్దు. కాబట్టి చట్టానికి ప్రతి ఒక్కరు గౌరవించాలి, చట్టాన్ని ప్రతి ఒక్కరు మరి ప్రేమించాలి, చట్టానికి ప్రతి ఒక్కరు లోబడి విధేయులుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. 15వ వచనం. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు, ఇది మాదీయులకు పార్శికులకు విధి అని తమను తెలుసుకుని వాళ్ళని. వెంటనే రాజు దానియేలు విడిపించాలని ప్రయత్నం చేస్తాడని ఈ అధిపతులందరికీ కూడా తెలిసి, అధికారులందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రాజుని దానియేలు విడిపించాలని ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. నువ్వు ఆల్రెడీ శాసనం చేసావు, ఇది ఒకవేళ నీ శాసనాన్ని రద్దుపరిస్తే ఇదిగో మమ్మల్ని అవమానపరిచిన వాడు అవుతావు. ఆ పార్శికుల్ని మాదీయుల్ని నువ్వు వాళ్ళ పద్ధతిని వాళ్ళ ఆచారాన్ని నువ్వేం చేసిన వాడు అవుతావు, అవమానపరిచిన వాడు అవుతావు అని రాజుతో చెప్పారటండి. ఇంకా చూసినట్లయితే 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞాయిగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పాను. వెంటనే ఇంకా రాజు చేసిందే లేదండి, రాజు కూడా రక్షించలేకపోయాడు దానియేలు. రాజు ఎంత ప్రయత్నం చేశాడు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు డైరెక్ట్గా రాజే దానియేలుని తప్పించాలని ప్రయత్నం చేసినా కానీ రాజు వల్ల కూడా కాలేదు. రాజు కూడా కాపాడలేకపోయాడండి. దేశానికి రాజు కూడా ఏ శాసనం మీద సంతకం పెట్టాడో ఆ రాజే దానియేలు ఏం చేయలేకపోయాడు, కాపాడలేకపోయాడు. అప్పుడు రాజు ఇంక చేసింది ఏమీ లేక ఆజ్ఞ ఇచ్చాడండి, దానియేలు తీసుకొని వెళ్ళి సింహం గుహలో వేసేయండి. దానియేలు తీసుకొని వెళ్ళి సింహం గుహలో పడేశారు. అప్పుడు రాజు ఏమంటున్నాడు చూడండి, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే అంటే దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు భక్తి విషయంలో ప్రాక్టీస్, ప్రతిరోజు భక్తి విషయంలో సేవిస్తున్నాడు దేవుణ్ణి. ప్రతిరోజు భక్తిలో సాధకం చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు దగ్గరగా ఉన్నాడు, భక్తి విషయంలో తనను తాను ఎదిగించుకున్నాడు. ప్రతిరోజు కూడా వాక్య విషయంలో తనను తాను ఎదిగించుకున్నాడు, ఆజ్ఞల విషయంలో తనను తాను ఎదిగించుకున్నాడు, భక్తి విషయంలో తనను తాను దినదినము అభివృద్ధి చెందించుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు. అందుకే మరణానికి సైతం భయపడలేదు, చావు కళ్ళ ముందున్న భయపడలేదు. కారణం ఏంటంటే భక్తి విషయంలో అంత ప్రాక్టీస్ చేశాడు. సింహం గుహలో వేసేశారు దానియేలుని. రాజు అంటున్నాడు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన, అయ్యా నేను చేతులు ఎత్తేసాను, నా వల్ల ఏం కాలేదు, ప్రయత్నం చేశాను. ఇంకా నీ దేవుడే నేను రక్షించాలి, నీ దేవుడే నేను కాపాడాలి, నీ దేవుడే నేను బ్రతికించాలి, నీ దేవుడే నేను సజీవుడిగా సింహపు గుహలో ఉంచాలి అని చెప్పేశారండి. 17వ వచనం. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసివేసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మాననీయమని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఏం చేశారో తెలుసండి, వీళ్ళు సింహం గుహలో వేసేసి దానికి తలుపేసేసి, దానియేలు ఒకవేళ తలుపు తీసుకొని బయటకు వచ్చేకంటే పెద్ద రాయిని తీసుకొచ్చి ఆ తలుపు కట్టుగా పెట్టేశారటండి. ఒకవేళ రాజు మనసు మార్చేసుకొని దానియేలు అంటే అభిమానం, ప్రేమ కాబట్టి ఎక్కడ శాసనాన్ని తప్పుకొట్టి చింపేస్తాడేమని వీళ్ళు ఈ మాదీలు పారసీకుల యొక్క అధికారులు అందరూ కూడా దాని మీద సంతకాలు చేసి ముద్రలు వేస్తారండి. దయచేసి దీన్ని మార్చొద్దు, ఇది ఇంత కఠినంగా ఉండాలి అనుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానియేలు ఎలాగైనా చంపిపారేయాలి అనుకున్నారండి. తర్వాత 18వ వచనం. అంతట రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాడు. రాజు వెళ్ళిపోయాడండి, తోటకి వెళ్ళిపోయాడు. రాజు తన నగరానికి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా కూడా అన్నం తినలేదండి. రాత్రి అంతా కూడా అన్నం తినలేదు, భోజనం చేయలేదట. దానియేలు మీద విచారం పెట్టుకున్నాడట.
దానియేలు కోసం ఆలోచన చేస్తున్నట్ట. అయ్యో సింహం బోన్లో వేస్తాను. సాయంత్రం ఆజ్ఞ ఇచ్చేశాడు. సాయంత్రం సింహం బోన్లో వేస్తారు దానియేలు. ఆ రాత్రి ఉపవాసం ఉండిపోయారు. అన్నం తినబుద్ధి లేదు రాజుకి. తన రాజనగర్లో ఎలాంటి డ్యాన్సులు జరగనవ్వలేదు, ఎలాంటి విందులు వినోదాలు జరగనవ్వలేదు. అందరిని పంపించేశాడు. ఆ రాత్రి అట రాజుకి నిద్రే పట్టలేదటండి. అయ్యో సింహం బోన్లో దానియేలు ఉన్నాడు, చాలా మంచోడు, యథార్థవంతుడు, ఏ నేరం చేయలు, ఎంతో నా దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి సింహ బోన్లోనా? అలాంటి వ్యక్తి సింహాలు అతని శరీరాన్ని తినేయడంలోన, అలాంటి వ్యక్తి ప్రాణం పోగొట్టుకుని వాళ్ళ, అది కూడా నేనే నా స్వయంగా నా మాట ద్వారా ఆజ్ఞ ఇచ్చి సింహబోన్లో అంత మంచి వ్యక్తిని పంపించానని రాజుకి తిండి లేదు, నిద్ర లేదు, ఆనందం లేదు, మరి సంతోషం లేదు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. ఎంత బేగ తెల్లవారుతుందా ఆ గుహ దగ్గరికి వెళ్దాం. ఏమైంది? దానియేలు చచ్చిపోయాడా? ఎక్కడికక్కడ మాంసాన్ని ఎముకలు పీక్కొని సింహాలు తినేసాయా? ఎముకలు కొరికేసాయా? అయిపోయాడా దానియేలు పని అనే రాత్రి అంతా ఆలోచించుకొని కూర్చున్నాడండి. నిద్ర పట్టలేదు. ఎంత బేగ తెల్లవారితే సింహాలు ఆ గుహ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. తెల్లవారింది. త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ఏడుస్తూ పిలుస్తున్నాడండి దానియేలుని. అంటే రాజు ఏమనుకున్నాడంటే సింహాలు తినేసి ఉంటాయి ఇప్పటికే, ఈ రాత్రి మొక్కలు పీకేసుకొని అతని శరీరాన్ని తినేసి ఉంటాయి, ఎముకలు ఎక్కడెక్కడో కొరికి వదిలేసి ఉంటాయి అనుకుంటున్నాడండి. దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు. దుఃఖం వచ్చింది దానియేలుకి, రాజుకి. ఇంకా అతనిలో నమ్మకం లేదు, దానియేలు బ్రతికుంటాడన్న నమ్మకమే లేదు. దుఃఖంతో ఏడుస్తూ పిలుస్తున్నాడు అండి. ఏమని పిలుస్తున్నాడు చూడండి. దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. దేవుని గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి జీవిస్తున్న దానియేలు, సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగిను. ఏమడిగాడు తెలుసా? జీవము గల దేవుని సేవిస్తున్న దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నా. అయ్యా, నువ్వు ప్రతిరోజు నీ దేవుడి విషయంలో ప్రాక్టీస్ చేసావు, పాటలు పాడావు, ప్రార్థన చేసావు, శాసనం చేయబడిన అన్నటువంటి విషయం తెలుసుకొని కూడా దేవుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, ప్రాక్టీస్ చేసావు. భక్తులు ఎక్కడ ప్రాక్టీస్ పోలేదు, అనునిత్యం సాధకం చేసుకున్నావు. యథార్థ విషయంలో, దేవుని వాక్య విషయంలో సాధకం చేసుకున్నావు. జీవం కలిగిన దేవుడు నువ్వు సేవిస్తున్నటువంటి నిన్ను నీ దేవుడు కాపాడగలిగాడా? నీ దేవుడు రక్షించగలిగాడా? ఎంత భక్తితో జీవిస్తున్న నిన్ను నీ దేవుడు కాపాడగలిగాడా? నీ దేవుడు రక్షించగలిగాడని దుఃఖ స్వరంతో ఏడుస్తూ దానియేలుని అడిగాడండి. అప్పుడు ఏమని ఆ గుహలో నుండి మాటలు, ఆ సింహపు గుహ నుండి మాటలు వస్తున్నాయి చూడండి. 21 వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ఊహించెను. ఏం చేశాడంటే దేవుడు, దానియేలు దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరణానికన్నా దేవుడికే భయపడ్డాడు. మరి సింహాల గుహ కన్నా ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రాణం కన్నా ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సింహం బోన్లో పడేశాడు. రాత్రి అంతా సింహం బోన్లో ఉన్నాడు దానియేలు. ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో, ఒకటి కాదు, ఎన్ని సింహాలు ఉన్నాయో ఆ గుహలో. అలాంటి గుహలో పడేశారు దానియేలుని. అప్పుడు ఆ గుహలో పడేసే టైంలో దానియేలు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటాడు మీరు చూడండి. చుట్టూ కూడా సింహాలు ఉంటే, చుట్టూ కూడా సింహాలు గాండ్రిస్తుంటే, ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ గుహలో, ఆ చీకటిలో, కనిపించలేని వెలుతుల్లో, చీకటిలో, గుహలో దానియేలు ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి శోధనను అనుభవించాడో మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేశాడో మీరు అర్థం చేసుకోండి. అప్పుడు చెప్తున్నాడు, రాజు చిరంజీవి అగును గాక, చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. ఎలా కనబడ్డాడటంటే దానియేలు, దేవుడి దృష్టికి దానియేలు ఎలా కనబడ్డాడట? నిర్దోషిగా. అంటే నిర్దోషిగా ఉండడానికి, భక్తిగా ఎదగడానికి దానియేలు ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేయకపోతే అవి రావండి.
ప్రాక్టీస్ చేయకపోతే రావు. ప్రాక్టీస్ చేయకపోతే దేవుడు అంటే భయభక్తులు నీకు కలగవు. ప్రాక్టీస్ చేసి తీరాలి. ప్రాక్టీస్ చేస్తేనే అంతటి స్థితికి వచ్చాడండి దానియేలు. నిర్దోషంగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుడు ఏం చేశాడో తెలుసా? దానియేలు ఒక్కడున్నాడు అనుకుంటున్నారా? సింహపు గుహలో పడేసినప్పుడు దానియేలు ఒక్కడే. సింహాల గుహలో పడేసినప్పుడు దానియేలు ఒక్కడే. చుట్టూ సింహాలే, చుట్టూ చీకటే, భయంకరమైన పరిస్థితి. కానీ దానియేలును పడేసిన తర్వాత దానియేలు సింహాల గుహలోకి వెళ్ళక ముందే, సింహాల గుహలో పడక ముందే దేవుడు తన దూతని కూడా దానియేలుతో పాటు తోడుగా దేవుడు పంపించాడు. దానియేలు పడేసిన తర్వాత దేవుని దూత దానియేలుతో పాటు రాత్రంతా కూడా సింహపు గుహలో ఉన్నాడు. దానియేలుతో పాటు దేవుని దూత రాత్రంతా కూడా సింహపు గుహలోనే ఉన్నాడు. సింహాలు ఏ హాని కూడా చేయనివ్వకుండా వాటి నోళ్ళని ఏం చేశాడు? మూయించేశాడు. వాటి నోళ్ళని మూయించేశాడు దేవుడు. అంటే సింహాలు అరవకుండా, సింహాలు గోల చేయకుండా, సింహాలు అటాక్ చేయకుండా, సింహాలు చచ్చినటువంటి సింహాలలాగా మారిపోయాయి. వాటి నోళ్ళు ముంచేశాడు దేవుడు తన దూతను పంపించి. ఎందుకంటే దానియేలు కోసం దేవుడు దూతను పంపించాడు చెప్పగలరా? దానియేలు మరణం కంటే దేవుడికి ఎక్కువగా భయం ఉంటుంది. ప్రాణం కంటే ప్రార్థనకి ఎక్కువ విలువ ఇచ్చాడు. కాబట్టి భక్తి విషయంలో తనకు తన సాధకం చేసుకున్నాడు కనుక దానియేలుకి అది ఏమైందో తెలుసా? ఎప్పటి జీవ విషయంలోనూ అంటే అర్థం ఏంటి? సింహపు బోనులోనూ రాబోవు జీవ విషయంలోనూ అనగా పరదైసు పరలోక విషయంలో కూడా దానియేలుకి ఏమైంది? ప్రయోజనకరం. అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా మారిపోయింది. నీవు భక్తి విషయంలో అటువంటి విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థనలో ప్రాక్టీస్ చేయాలి. వాక్య విషయంలో ప్రాక్టీస్ చేయాలి. ప్రేమ విషయంలో ప్రాక్టీస్ చేయాలి. నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ప్రాక్టీస్ చేయాలి. ఏమండి? సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ప్రాక్టీస్ చేయాలి. మాటల విషయంలో ప్రాక్టీస్ చేయాలి. ఏంటి? ఇవన్నీ విషయాల్లో కూడా నువ్వేం చేయగలగాలంటే వాక్యం విషయంలో ప్రాక్టీస్ చేయగల, పాడగలిగే విషయంలో ప్రాక్టీస్ చేయాలి. సువార్త చెప్పే విషయంలో ప్రాక్టీస్ చేయాలి. అన్ని విషయాల్లో భక్తి విషయాల్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలగాలి. నీవు నీ కుటుంబం కూడా ప్రాక్టీస్ చేయగలగాలి. అలాగే సహాయం చేసే విషయంలో కూడా నువ్వేం చేయగలగాలి? ప్రాక్టీస్ చేసుకోగలగాలి. భక్తి విషయంలో నీకు ప్రాక్టీస్ ఉంటేనే నువ్వు భక్తి పొందుతావు. భక్తి విషయంలో నువ్వు ప్రాక్టీస్ లేకపోతే భక్తిహీనుడిగా మారిపోతున్నావు. ఇవన్నీ విషయాల్లో కూడా మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయాలి. భక్తి అంటేనే ప్రాక్టీస్ అని దేవుడే చెప్పాడు. భక్తి విషయంలో, భక్తి విషయంలో నువ్వేం చేయాలి? సాధకం చేసుకోవాలి. దానియేలు సాధకం చేసుకున్నాడు. అబ్రహాము సాధకం చేసుకున్నాడండి. దావీదు సాధకం చేసుకున్నాడండి. పౌలు సాధకం చేసుకున్నాడండి. ఇలా భక్తిలో మనం చూసినట్లయితే కొర్నేలి లాంటి ఒక అన్యజనుడు కూడా సాధకం చేసింది. ఈరోజు రక్షణ పొందుకున్న నీవు భక్తి విషయంలో సాధకం చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే భక్తిలో ఎప్పటికీ ఎదగలేవు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలోను, వాక్యంలోను, చప్పట్లు కొట్టే విషయంలోను, పాటలు పాడే విషయంలోను, ఏకీభవించే విషయంలోను, సహవాసం విషయంలోను, ప్రేమించే విషయంలోను, సహాయం చేసే విషయంలోను, అన్ని విషయాలు, నీ మాటల విషయంలోను, అన్ని విషయాలను నువ్వేం చేసుకోవాలి? ప్రాక్టీస్ చేసుకోవాలి. తగ్గించుకునే విషయంలో అన్ని విషయాలు కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే నీలో భక్తి దినదినం ఎదుగుతుందండి. ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేయాలండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా భక్తి యొక్క మాధుర్యాన్ని, భక్తి యొక్క శక్తిని, భక్తిలో ఉన్నటువంటి ఆ గొప్ప విలువైనటువంటి అనుభూతిని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మంచిది.